హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ అపూర్వ కుట్రని శరత్చంద్ర ముందు బయట పెట్టడంతో తన దగ్గర ఉన్న బొమ్మ ద్వారా సిరుమువ్వే భూమి అని తెలుసుకున్న గగన్ అపూర్వకి షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. అదేంటి, అసలు గగన్ ఆ బొమ్మలో ఉన్న కెమెరాని చూశాడా? మరి దేని ఆధారంగా భూమి తన సిరుమువ్వని తెలుసుకున్నాడు? మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. భూమి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు నాన్న నన్ను ఒక్క మాట అడగకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? నా మనసులో గగన్ బాబు ఉన్నాడు, కానీ నేను ధైర్యం చేసి నాన్నతో ఈ విషయం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాన్న ఎక్కడ బాధపడతారో అని. కానీ నాన్న మాత్రం నన్ను అడగకుండా ఇలా ఎలా నిర్ణయం తీసుకోగలుగుతారు అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. అప్పుడే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి అని పిలవగానే మామయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి. ఎందుకమ్మ భూమి ఏడుస్తున్నావు అనగానే, ఇంకా ఏడవకుండా ఏం చేయమంటారు మామయ్య? నా జీవితంలో ఏడుపు తప్ప ఇంకా ఏం మిగిలింది? గగన్ బావ లేని జీవితం నేను ఎలా ఊహించుకోగలను? వేరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను గగన్ బావని నా మనసులో ఉంచుకొని అని ఈ విధంగా భూమి చెప్తూ ఉంటే శరత్చంద్ర గురించి, భూమి ఆలోచన గురించి కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఆ రోజు పీటల వరకు వచ్చిన పెళ్ళిని ఇల్లరికం అనే పేరుతో మీరిద్దరూ కూడా ఆ పెళ్ళి జరగకుండా చేసేశారు. నువ్వు నా గురించి, మీ శారద అత్తయ్య గురించి ఆలోచించావు, కానీ నీ మనసులో ఉన్న గగన్ గురించి ఆలోచించలేదు. వాడి గురించి ఆలోచించి నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు నీకు ఈ బాధలు వచ్చేవి కాదు కదా అనగానే, అలా ఎలా మాట్లాడుతున్నారు మామయ్య? అయినా మీరు సంతోషంగా ఉండకుండా మేము పెళ్లి చేసుకొని మీ కళ్ళ ముందు సంతోషంగా ఎలా ఉంటామనుకున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటే, అమ్మ భూమి, ఒకటి చెప్తున్నాను విను. అయినా నీ మనసులో గగన్ ఉన్నప్పుడు నువ్వు నోరు తెరిచి నాన్న నేను గగన్ బావని ఇంకా ప్రేమిస్తున్నానని నువ్వు మీ నాన్నతో చెప్పలేనప్పుడు, ఇక మీ నాన్న తీసుకొచ్చిన సంబంధం తప్ప నువ్వు చేయవలసింది ఇంకేముంది అనగానే, లేదు మామయ్య, నేను మిమ్మల్ని ఒకటి చేసేంతవరకు గగన్ బావ నేను ఇలా ఇల్లరికం పేరుతో విడిపోయామని నేను అనుకుంటున్నాను. కానీ అసలు నిజానికి అసలు గగన్ బావ లేకుండా నేను ఎలా బ్రతకగలను? నాన్న చెప్పారని తల ఉంచుకొని ఆ అబ్బాయి పక్కన కూర్చొని మూడు ముళ్ళు వేయించుకొని నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను మావయ్య అని చెప్పి భూమి అనే ప్రతి ఒక్క మాట కూడా ఇక కృష్ణప్రసాద్ వింటూ ఉంటాడు. అమ్మ భూమి, ఒకటి చెప్తున్నాను విను. నువ్వు ఏదో ఒక రకంగా సరే గగన్ నీ మనసులో ఉన్నాడని మీ నాన్న ముందు బయట పెట్టలేవు. గగన్ ఏమో మీ నాన్నని చూస్తే మండిపడుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి రాలేవు. ఇదంతా జరిగేది ఎలా అనగానే, ఖచ్చితంగా జరిగి తీరుతుంది మామయ్య. మీ అబ్బాయి మనసులో నేను ఉంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనగానే, అమ్మ భూమి, నిన్ను గగన్ మర్చిపోయాడు, మనసులో నుంచి తీసేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అనగానే, అది ఎప్పటికీ జరగదు మామయ్య. గగన్ బావ నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. పైకలా మాట్లాడిన గగన్ బావ మనసులో నేను తప్ప ఎవ్వరూ ఉండరు అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావు, గగన్ నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ మీ నాన్న మీ ఇద్దరిని ఈ జీవితంలో ఇక ఈ జన్మలో కలవనిస్తాడన్న నమ్మకం నాకైతే కుదరట్లేదమ్మా అనగానే, ఖచ్చితంగా కుదురుతుంది మామయ్య. ఏదో ఒకరోజు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనం ఎదురు చూడాలి అంతే అనగానే, సరేనమ్మా, నీ ధైర్యానికి హ్యాట్సప్ అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. ఇకపోతే చెర్రీ ముఖం మీద నక్షత్ర కాఫీ కొట్టి నిద్ర లేపడంతో పాపం చెర్రీ నిద్ర లేచి, ఏంటే ఎవరైనా పిలిచి లేపుతారు కానీ ఇలా మొఖాన కాఫీ కొడతారా అనగానే, ఏం చేయమంటావురా, నేను లేపాను, కాలుతో కూడా తన్నాను, అయినా కూడా నువ్వు లేగలేదు
అది నీ దరిద్రం. ఇంకేం చేయమంటావు? అందుకే ఇలా కాఫీ కొట్టి మరీ లేపాను అనగానే, నిన్ను అని చెప్పి వెంటనే ఇక బయటకు వెళ్దామని డోర్ తీస్తూ ఉంటే నక్షత్ర నవ్వుతూ, వెళ్ళు వెళ్ళు, ఎవరితో ఏం చెప్పినా ఎవ్వరు కూడా వినరు. అందరూ కిందే ఉన్నారు. అందరికీ ఒకేసారి చెప్పిరా అనగానే, ఖచ్చితంగా నీ పని అయిపోతుంది అని చెప్పి చెర్రీ ఇక డోర్ తీయబోతూ ఉండగా నక్షత్ర ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఏం చెప్పినా ఎవ్వరు కూడా వినేవాళ్ళు లేరు. నేనే ఇక వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిందంతా చెప్పే వచ్చాను అని ఈ విధంగా నక్షత్ర అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, ఈ టిఫిన్ కూడా నీకోసమే తీసుకొచ్చానురా, కానీ నేను తింటున్నాను. ఇక నీ బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్లే, కిందకెళ్ళి మళ్ళీ కూడా తినకు అనగానే, నువ్వే తినవే, నన్ను కూడా తిను అని చెప్పి చెర్రీ అంటూ వెంటనే డోర్ తీసి బయటకు రాబోయేసరికి పాపం కృష్ణప్రసాద్ ఎదురవుతాడు. చెర్రీని చూసి, ఏంట్రా ఏమైంది అనగానే, నాన్న నక్షత్ర నా ముఖాన కాఫీ కొట్టి నిద్రలేపింది అనగానే, అనుకున్నానురా, ఇందాకే భూమి నేను ఇద్దరు కూడా ఈ నక్షత్రం ఏదో ప్లాన్ చేసిందని అనుకున్నాము అనగానే, అది ప్లాన్ చేసిందానా, ఇప్పుడే ఆయనతో వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే, ఏం మాట్లాడతారు నాన్న, మీరే చెప్పారు కదా ఏదో ప్లాన్ చేసి అందరినీ కూడా ఏదో ఇది చేసిందని, అలాంటప్పుడు నా మాట ఎలా నమ్ముతారు నాన్న అనగానే, కావాలని నువ్వు చేతులారా చేసుకున్న దానిలాగా ఉందిరా, భూమి నుంచి పెళ్లి తప్పించుకోవడానికి ఇంకొక మార్గం ఏదైనా ఆలోచించాల్సింది, పోయి ఆ సైకో మెడలో తాళి కట్టి చిత్రహింసలు పడుతున్నావు అనగానే, ఏం కాదు నాన్న, భూమి గగన్ అన్నయ్య కలవడం కోసం నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని చెప్పి చెర్రీ కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. నీ త్యాగం ఫలిస్తే బాగుంటుందని నేను కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చెర్రీ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇకపోతే భూమికి శివ ఫోన్ చేస్తాడు. శివ ఫోన్ చేయగానే, శివ చెప్పు అని అంటూ ఉంటే, అక్క నీకు పెళ్ళి ఫిక్స్ అయిపోయిందంట కదా, ఇక్కడ బావగారు సంతోషంగా అందరికీ కూడా స్వీట్స్ పంచేశారు అనగానే భూమి మరింత ఏడుస్తూ ఉంటుంది. వెంటనే, ఆ సంతోషం లేదక్క, మళ్ళీ ఆయన గదిలో బాగా ఏడ్చేశారు అనగానే భూమికి ఎక్కడో ఆశ కలుగుతూ ఉంటుంది. బావగారు నన్ను మంచి కాలేజ్లో కూడా జాయిన్ చేయించారక్క అనగానే, చాలా మంచిది శివ, నువ్వు మంచిగా చదువుకొని అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలి అనగానే, సరే అక్క అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు శివ. ఇకపోతే కారులో వెళ్తున్న గగన్కి లిఫ్ట్ అడుగుతూ ఉదయ్ కనిపిస్తాడు. ఉదయ్ కారులో ఎక్కగానే, ఏవండి నన్ను శరత్చంద్ర గారి ఇంటి దగ్గర దింపేస్తారా అనగానే, శరత్చంద్ర గారు మీకు రిలేటివా అని అడుగుతూ ఉంటే, లేదండి నేను ఆయనకి కాబోయే అల్లుడిని, వాళ్ళ అమ్మాయి భూమి నాకు కాబోయే భార్య అనగానే గగన్ షాక్ అయిపోతాడు. అదేంటి అమ్మాయి లేకుండానే పెళ్లి చూపులు చూసేసుకున్నారా, పెళ్ళి ఎలా ఫిక్స్ అయింది అన్నట్లుగా గగన్ విచిత్రంగా అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి ఉండండి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఉదయ్ ఇక భూమికి ఫోన్ చేయబోతాడు. భూమి నెంబర్ లేకపోవడంతో శరత్చంద్రకి ఫోన్ చేసి, అంకుల్ అనగానే, ఎక్కడున్నావు ఉదయ్ అని అంటూ ఉంటే, అంకుల్ భూమి ఉందా అని అడుగుతూ ఉంటాడు. ఉంది బాబు మాట్లాడతావా ఇదిగో అనగానే, ఎవరు నాన్న అని అంటూ ఉంటే, ఎవరంటున్నావు ఏంటి భూమి, ఉదయ్ నీ కాబోయే భర్త అని అపూర్వ అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఫోన్ తీసుకొని హలో అనగానే వెంటనే ఉదయ్ ఇలా అంటూ ఉంటాడు, భూమి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా అని అడుగుదామని కాల్ చేశాను అనగానే, అదేంటి ఇప్పుడు అలా అడుగుతున్నారు అనగానే, లేదు మీ నాన్నగారు ఉన్నారని సిగ్గుపడకు భయపడకు చెప్పు అనగానే, అదేం లేదండి అని అంటూ ఉంటుంది భూమి. అయితే అక్కడికే వస్తున్నాను, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం అనగానే, షాపింగ్కా ఇప్పుడా అని షాక్ అవుతుంది. వెంటనే శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు, వస్తానని చెప్పమ్మా అనగానే, సరేనండి అనగానే, ఒప్పుకుందా అని అంటే, ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్లేనండి, షాపింగ్ కూడా వస్తానంది అని అనగానే గగన్ షాక్ అయిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళి టెడ్డీ బేర్ని పట్టుకొని ఏడుస్తున్న గగన్కి టెడ్డీ బేర్లో ఉన్న కెమెరాని చూసి షాక్ అయిపోతాడు. అంటే శోభచంద్రని చంపింది ఈ అపూర్వే అనమాట. ఈ అపూర్వ కుట్రలని చేసి ఏకధాటిగా ఎంజాయ్ చేస్తుందనమాట అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా టెడ్డీ బేర్లో ఉన్న కెమెరా ద్వారా అపూర్వ కుట్రని శరత్చంద్ర ముందు బయటపెట్టి గగన్ ఇక అపూర్వ ఆటలని కట్ చేయబోతున్నాడా, మరి నిజంగా ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.